మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో వీడియో చూస్తున్న సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి మనం తిరిగి ఉదయకాలంలో కలుసుకున్నాను. అందుని బట్టి మన తండ్రి అయిన దేవునికి నా యొక్క స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, మనం రోమీ రాసిన పత్రిక ధ్యానించుకుంటున్నాం. ఆల్రెడీ మనం గత లాస్ట్ ఎపిసోడ్లో 3వ అధ్యాయం వరకు పూర్తిగా నేర్చుకుని ఉన్నాం. మనం ఈ రోజున 4వ అధ్యాయం మొదటి నుంచి మూడు వచనాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మనం గతసారి ఆలోచించినట్టు మనం రోమపత్రికలో 2వ భాగంలో ప్రవేశించాం. రోమపత్రిక 16 అధ్యాయాలు ఉంటే 4 భాగాలుగా విభాగించుకుంటే దాంట్లో 2వ భాగమైన నీతిమంతులుగా తీర్చబడడం అనే భాగం ఏదైతే ఉందో మనం ఆ భాగంలో మనందరం ఉన్నాం. నేను గతసారి కూడా మీకు చెప్పడం జరిగింది. అందులో భాగంగా మనం ఇప్పుడు 4వ అధ్యాయంకి వచ్చాం. 4వ అధ్యాయం మొదటి నుంచి ఇప్పుడు మనం 3 వచనాలు నేర్చుకుంటాం. మనం సిద్ధాంతపరమైన భాగంలోకి వచ్చాం కాబట్టి మనం కొంచెం ఇంకా మరింతగా దృష్టి పెట్టాలి వాక్యం మీద. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం చెప్పుకున్న ప్రతి మాట, ప్రతి వచనం కూడా పౌలు గారు అది చాలా ఒక హై స్టాండర్డ్స్లో రాశారండి వాక్యం. అంటే అది మనం గ్రహించాలంటే మనం ఎంతో కొంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరమే ఉంది. వాస్తవానికి మనం చదువుకుంటూ వెళ్ళిపోతే మనం 4 అధ్యాయం అంటే వరుసగా ఒక అధ్యాయం చెప్పుకోవచ్చు ఒక ఎపిసోడ్లో. కానీ ఆ లోతైన పౌలు గారు చెప్పే వాక్యం మనకు ఉద్దేశం ఏమై ఉందో మనం అంత లోతుగా విశ్లేషించాలి. కాబట్టి మనం పరిపూర్ణంగా ఆలోచిద్దాం. కాబట్టి ఈ రోజున మనం ప్రభు చిత్తం బట్టి మొదటి నుంచి 3 వచనాల్లో మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. మనం గతసారి మనం ఆలోచించుకున్నట్టు ప్రాముఖ్యంగా 4వ అధ్యాయం అనేది ప్రియులారా, 4వ అధ్యాయం అనేది అక్కడ విశ్వాసం యొక్క ప్రాముఖ్యత లేకపోతే విశ్వాసం యొక్క ప్రాధాన్యత గురించి ఎక్కువ చెప్పబడుతుంది 4వ అధ్యాయము. విశ్వాసం ఎంత ప్రాముఖ్యమైనదో అనే విషయాన్ని పౌలుగా చెప్పడం జరుగుతుంది. మనం ఈ వచనం చదువుకుని ముందుగా మనకు గమనించగలిగితే ఒక పదం మనకు కనబడుతుందండి. ఏంటి ఆ పదం అంటే ఎంచబడిన పదం కనబడుతుందండి. ఆ మాట ఎక్కడ ఉందో మనకి 4వ అధ్యాయము 3వ వచనం చదువుకుంటే లేఖనం ఏమి చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనే పదం ఉందండి. మనం ఈ పదాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎంచబడెను, దానికి క్రెడిటెడ్ అనే పదం ఇంగ్లీష్ పదం వాడారు. అది ఆ పదం ఏదైతే ఉందో పిల్లారా, అది ఎంచబడిన పదము ఇంచుమించు 4వ అధ్యాయంలోనే మనకి 11 సార్లు రాయబడి ఉంది. ఎంచబడెను అనే పదానికి అర్థం ఏంటి? వాస్తవానికి గ్రీకు భాషలో అకౌంట్స్ పరిభాష అంటే అకౌంట్స్లో భాగంగా దాంట్లో పదం ఏదైతే ఉందో ఆ పదాన్ని ఇక్కడ పౌలు గారు ఆత్మీయ సంబంధంగా మనకు రాయించడం జరిగింది. దానికి లోగిజోమై అని అర్థం వస్తుందండి గ్రీక్ భాషలో. ఆ పదానికి అర్థం ఏంటంటే పిల్లారా, ఎంచబడిన తెలుగులో అని అనుదించినప్పుడు కూడా దానికి పరిపూర్ణ అర్థం ఏంటంటే లెక్కలోనికి తీసుకొని, లెక్కించు, లేకపోతే ఎంచు, లేకపోతే లెక్క పెట్టు అని అర్థం వస్తుందండి. గమనించండి, ఎంచబడిన పదం అనేది అది అకౌంట్స్ శాస్త్రానికి సంబంధించిన పదాన్ని పౌలు గారు ఆత్మ సంబంధంగా రాయడం జరిగింది. ఆ పదానికి అర్థం ఏంటంటే లెక్కించు అని అర్థం వస్తుంది, ఇంచు అని అర్థం వస్తుంది, లెక్క పెట్టు అని అర్థం వస్తుంది. లేకపోతే మరొక మాటలో చెప్పాలంటే మరొక వెర్షన్లో ఈ పదం ఎలా వాడారంటే ఒకని ఖాతాల్లో జమ చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ మనం చదువుతూ ఉంటాం, మనకు తెలుసు, మనకు ఫోన్లో మనకి మెసేజ్ ఎలాంటి వస్తూ ఉంటుందండి. మన అకౌంట్లో శాలరీ పడినప్పుడు కానీ సంథింగ్ ఏదో డబ్బులు పడినప్పుడు ఈ అమౌంట్ క్రెడిట్ అయినట్టు మాకు మెసేజ్ వస్తుందండి. ది అమౌంట్ హ్యాజ్ బీన్ క్రియేటెడ్ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్ మనకు మెసేజ్ మనం చదువుతూ ఉంటాం. అదేవిధంగా ఒకళ్ళ ఖాతాలో జమ చేయడం అర్థం వస్తుందండి ఆత్మ సంబంధంగా. ఈ పదం మనం గుర్తుపెట్టుకుంది, ఎందుకంటే ఈ పదం చాలా ప్రాముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాలి. రైట్, అయితే ప్రియులు మనం మొదటి రోజు చదువుకుంటే ఇక్కడ మనకి ఒక విషయం మనకు అర్థం అవుతుంది. ఏంటంటే చదువుకుందాం. కాబట్టి శరీరం విషయమై మన మూల పురుషుడగు అబ్రహాము నాకు ఏమి దొరికినని అందము అని పౌలు గారు శాసనం జరుగుతుంది. కాబట్టి
ప్రాముఖ్యంగా ఇక్కడ పౌలు గారు ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆ వ్యక్తి గురించి చెప్పడం జరుగుతుంది. ఎవరా వ్యక్తి అంటే అబ్రహాం గారు. కాబట్టి శరీర విషయం అంటే అర్థం ఏంటి? అది వంశపారంపర్యంగా అని అనుకుంటే మన మూల పురుషుడుగా అబ్రహాము. మన మూల పురుషుడు అంటే అర్థం ఏంటంటే మన పితరుడు, మనందరికీ పితరుడు, మన పూర్వీకుడు, మనందరూ అక్కడి నుంచి వచ్చాం అన్నట్టుగా మూలపితుడైన అబ్రహాం గురించి పౌలు గారు ప్రస్తావించడం జరుగుతుంది. ఎందుకు ఆ మాట అన్నారంటే ఇక్కడ పౌలు గారు చూసుకుంటే చాలామంది ఉన్నారు భక్తులు పాత నిబంధనలో. మరి ఎవరి గురించి కాకుండా పౌలు గారు ఎస్పెషల్లీ ఎందుకు అబ్రహాం గారిని ఎందుకు తీసుకున్నారంటే అబ్రహాం యొక్క విశ్వాసం బట్టి. మనందరూ తెలుసు అబ్రహాం అనే వ్యక్తి విశ్వాస తండ్రిని పిలువబడ్డాడు. విశ్వాసంలో అత్యంత ప్రాముఖ్య వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అనుకుంటే ఫస్ట్ ప్లేస్లో మన అబ్రహాం గారు ఇవ్వచ్చు. కాబట్టి పౌలు గారు అతన్ని తీసుకొని ఉదాహరణ చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మనం గ్రంథంలో చాలా మాట చదువుకున్నప్పుడు అబ్రహాము మాకు తండ్రి అని యూదులు సగౌరవంగా గుర్తించేవారండి. ఫర్ ఎగ్జాంపుల్ లోకసువార్త 3:8 చదువుకుంటే చాలా మటుకు యూదులు అబ్రహాము మాకు తండ్రి అని పిలిచేవారండి. లోకసువార్త 3:8 చదువుకుంటే అక్కడ బాప్తిస్మం యోహాను అంటాడండి యూదులు ఉద్దేశిస్తూ, మార్మన్స్ దగ్గర ఫలము ఫలించుడి, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకున్న మొదలు పెట్టుకుని అక్కడ గద్దిస్తుంటాడు యోహాను. చాలా సందర్భాల్లో మనం చదువుకుంటే కొన్ని వచనాల్లో యోహాను సువార్త 8:39, 53, 56, అపోస్తలుల కార్యం 7:2 ఇలా చాలా వచనాలు ఉన్నాయి. మీరు వీరితో చదువుకుంటే అక్కడ అబ్రహాము మాకు తండ్రి అని సగౌరవంగా యూదులు చెప్పుకునేవారండి. అదొక ప్రైడ్గా చెప్పుకునేవారండి. నిజంగా వచ్చి అందరూ కూడా ఓ విధంగా చూసుకుంటే అబ్రహాము సంతానంగా పిలవబడ్డారు. ఎందుకంటే అబ్రహాము మూల పురుషుడు కాబట్టి. ఎందుకంటే అబ్రహాం నుంచి ఇస్సాకు తర్వాత యాకోబు నుంచి 12 గోత్రకాలతో ఇశ్రాయేల్ వంశం ఏర్పడింది. కాబట్టి వాళ్ళకి మూలకర్త అబ్రహాము వాళ్ళు సగంగా చెప్పుకునేవారు యూదులు. కాబట్టి ఆ అబ్రహాంని తీసుకొచ్చి ఇక్కడ పౌలు గారు ఎగ్జాంపుల్ చెప్పడం జరుగుతుంది. శరీర విషయం మూల పురుషుడు అంటే శరీర సంబంధమైన పితరుడు అని అర్థం చేసుకోవాలి. రైట్. కాబట్టి మనం ఎందుకు ఆలోచించినట్టు ఎంతమంది ఉన్నప్పుడు కూడా ఎస్పెషల్లీ పౌలు గారు ఈయననే ఎందుకు తీసుకున్నారంటే అబ్రహాము యొక్క విశ్వాసం ఏ విధంగా ఉందో, అబ్రహాము దేవుడిని చూసిన విశ్వాసం ఎలాంటిదో అది మనం వివరించడానికి ఎస్పెషల్లీ యూదులకు అర్థమవడానికి చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి ఇప్పుడు 4వ అధ్యాయం అనేది అది ఎస్పెషల్లీ యూదుల గురించి రాయబడిన మాట విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే వాదిస్తున్నారో వాళ్ళ ఆక్షేపణకి సమాధానంగా పౌలుగా సమాధానం ఇవ్వడం జరుగుతుంది. అది యూదులు ఉద్దేశించి రాయబడిన విషయం అని మనం అందరం అర్థం చేసుకోవాలి. రైట్. ఇప్పుడు మనం రెండో వచనం చదువుకుంటే రోమాపత్రిక 4:2 చదువుకున్నప్పుడు అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడు తీర్చబడిన యెడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు అని పౌలు గారు స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. విశ్వాసములుగా నీతిమంతులు తీర్చబడుట అనే విషయం మనం ఆలోచించుకుంటూ వస్తున్నాం గత లాస్ట్ ఎపిసోడ్ నుంచి. ఆ క్రమంలో ఎవరైతే విశ్వాసం ద్వారా నీతికి తీర్చబడతారో వాళ్ళకి అతిశయం వాళ్ళలో కొట్టివేయబడుతుందని ఇంతకుముందే మనం 3:27 వచ్చిన చదువుకున్నాం. అక్కడ ఏముంది? కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడినని ఆల్రెడీ మనం చదువుకున్నాం 27 వచనంలో. ఒకవేళ ఎవరైనా ఒకసారి ఆలోచించండి, తన క్రియల ద్వారా అతిశయించగలిగితే ఎవరు అతిశయించి ఉండాలి ఎక్కువ? అబ్రహామే అతిశయించి ఉండాలండి. ఎందుకంటే అబ్రహాము ఎలాంటి వ్యక్తో, ఎటువంటి విశ్వాస క్రియలు చేశాడో అది మనందరికీ తెలిసిన సందర్భం. అబ్రహాము చాలా బహు విశేషమైన వ్యక్తి. అతను ఎంత గొప్ప వ్యక్తి అంటే నా స్నేహితుడని దేవుడు సూచించిన ఏకైక వ్యక్తి అని. యెషయా గ్రంథము 41:8 చదువుకుంటే అక్కడ నా స్నేహితుడని దేవుడు అబ్రహాం ఉద్దేశించి చెప్పిన ఒక మాట ఒకటి మనం ఆలోచించగలం. యెషయా గ్రంథము 41:8 చదువుకుంటే నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమని అబ్రహామును ఉద్దేశిస్తూ
పో తండ్రి అయిన యెహోవా దేవుడు నా స్నేహితుడి పదం వాడారు. నా స్నేహితుడు అంటే అది చిన్న విషయం కాదు పిల్లలు, చాలా గొప్ప విషయం. అయితే అబ్రహాము తన క్రియలలో నీతితో తీర్చబడి ఉంటే అది అతనికి అతిశయ కారణం ఉండేది. కానీ పౌలు చెప్తుంది ఏంటంటే అది దేవుని ఎదుట కాదు అంటే అర్థం ఏంటి? దేవుని ఎదుట కాదంటే అర్థం ఏంటి? దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? దేవుని ఎదుట కలుగుదు అన్న పదానికి అర్థం ఏంటి పిల్లారా? దేవుని దృష్టిలో అబ్రహాము అతిశయించడానికి ఏ ఆధారము లేదు. అంటే మనకు అర్థం అవ్వాలంటే మనం ఎంత మంచివారైనప్పుడు కూడా, మనం ఎంత గొప్ప కార్యాలు చేసినప్పుడు కూడా మనం గ్రహించవలసింది ఏంటంటే, మనం ఇంత మంచి పనులు ఇన్ని కార్యాలు చేసినా సరే మనం దేవుణ్ణి రుణస్థుడుగా చేయలేము. అంటే అబ్రహాము పరిపూర్ణుడని మనం అక్కడ పౌలుగా చెప్తానంటే ఆ విధంగా పౌలుగా చెప్పడం లేదండి. పరిపూర్ణ అంటే అర్థం ఏంటంటే ఏ విషయం కూడా తప్పు చేయని వాడు అని అర్థం వస్తుంది. మరి అబ్రహాం ఇప్పుడు తప్పు చేయలేదంటే అబ్రహాం కూడా తప్పు చేశాడు, పాపం చేశాడండి. కానీ పౌలు చెప్పిన సత్యం ఏంటంటే మన క్రియలు ఎన్నటికీ కూడా అది క్రియలు బట్టి అతిశయించే ఆ మనసు ఏ వ్యక్తికి లేదని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు దృఢంగా. ఎందుకు ఇస్తున్నాడంటే ఒక అతిశయం కలగాలంటే ఆ వ్యక్తి పరిపూర్ణుడై ఉండాలని. ఒక విషయం మనం ఆలోచించండి. దేవుని ఎదుట అతిశయం కలగాలంటే తన క్రియలు బట్టి ఆ వ్యక్తి పరిపూర్ణుడై ఉండాలి. పరిపూర్ణ వ్యక్తి మాత్రమే తన క్రియలు బట్టి అతిశయించగలడు. ఒక వ్యక్తి నేను మంచి పని చేసిన తర్వాత నా మంచి పని బట్టి నేను వెళ్తున్నానని దృఢంగా సాక్ష్యం ఇవ్వగలడు ఏ వ్యక్తిని సరే. ఆ వ్యక్తి పరిశుద్ధంగా పరిపూర్ణంగా ఉంటే. క్రియలు చేసిన మాత్రం ఆ వ్యక్తి పరిపూర్ణంగా లేకపోతే అతిశయం వస్తుంది ఆ వ్యక్తికి? రాదు కదా, మనసాక్షి ఒప్పుకోదు కదా. కాబట్టి మనకు విషయం ఏమవుతుంది పిల్లరా, దేవుని దగ్గర మనం ఎల్లప్పుడూ కూడా మనం అతిశయం పడలేము మన క్రియలు బట్టి. అదే పౌలు గారు సాక్ష్యం ఇస్తాను, దృఢంగా సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ. మనం ఇంకా ఆలోచిస్తాం ఎందుకు కలగదు, మనం ఇప్పుడు డీప్గా ఆలోచిస్తాం. మీకు ఒక ఉపమానం, మనం ఒక భావము నేర్చుకోగలిగితే లోకసు వార్త 17వ అధ్యాయము 19 చదువుకున్నప్పుడు, లోకసు వార్త 17:10 చదువుకుంటే అక్కడ ఒక ఉపమానము ప్రభువారు చెప్తూ శిష్యులకి ఒక మాట ఉంటుందండి. అటువలే లోకసూత 17:10 అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడివని చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పడని ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు ఒక మాటని చెప్పడం జరుగుతుంది. మీకు ఆ సందర్భం అర్థం అవ్వగలిగితే 17:5 చదువుకుంటే, అపోస్తుల్లో మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, ప్రభువారేమో మీకు ఆవగించిన విశ్వాసం ఉంటే మీరు ఈ చెట్టును చూచి పెగలింపబడి సముద్రం పడవేయబడి అంటే అది పడవేయబడుతుంది అని చెప్పిన తర్వాత ఒక సందర్భం మాట్లాడదు. 7వ వచనంలో ఏముంటుందంటే, దున్నువాడు కానీ మేపువాడు కానీ మీరు ఎవరికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలం వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వారితో చెప్పడు. అంతేగాక నేను భోజనం చెట్టుకు ఏమైనా సిద్ధపరిచి నడుం కట్టుకొని నేను అన్నపానులు పుచ్చుకునే వరకు నాకు పరిచయం చేయము, అటు తర్వాత నీవు అన్నపానులు పుచ్చుకోవచ్చని వారితో చెప్పను. కానీ ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందున వాడు దయచూపునని వాణిని మెచ్చిన. అటువల్ల మీరును మీ జ్ఞాపకం చేసిన తర్వాత మేము నిష్ప్రయోజనమైన దాసులము, మేము చేయవలసినవి చేసామని చెప్పుడైనను. మీరు ఆ వచనాలు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలండి. నేను ఇప్పుడు పూర్తిగా సందర్భం చెప్పబోను, కానీ చాలా మంచి మాటలు దాంట్లో ఉంటాయండి. లోకసు వార్త 17:7-10 చదువుకుంటే ఒక సందర్భంలో ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తి, ఒక దాసుడు ఒక యజమానితో పనిచేస్తున్నప్పుడు ఆ దాసుడేమో పనిలో ఉంటుండగా యజమాని దగ్గరికి వచ్చి నేను ఇప్పుడే వెళ్ళి భోజనం చేస్తానని ఆ మాట అనగలడా? యజమానితోని అనలేడు కదా. ఎందుకు అనలేడంటే యజమాని తినకుండా ఎప్పుడు కూడా దాసుడు భోజనం చేయడు. సాధారణంగా యజమాని పర్మిషన్ లేకుండా దాసుడు ఏ వ్యక్తి చేయడాన్ని అంటే యజమానికి ప్రాముఖ్యత ఇస్తాడు. అప్పుడు యజమానుడు ఏముంటాడు ఆ మాట అన్నప్పుడు, ముందు నాకు పరిచరించి నాకు అన్నపాలు నాకు అంతా సిద్ధపరిచిన తర్వాత నువ్వు వెళ్ళు అన్నప్పుడు, అప్పుడు దాసుడేమో ఆ యజమానుడు ఏం చెప్తే మొత్తం అన్నీ చేసిన తర్వాత
ఆజ్ఞాపింపబడి చేసిన తర్వాత అప్పుడు యజమానుడు మన 9 చదువుకుంటే ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయ చూపునని వాణిని మెచ్చునా. అయితే అంత చెప్పిన మాట అన్నా యజమానుడు ఏమన్నా దాసుని మెచ్చుకుంటాడా? అది అంత మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది దాంట్లో ఏమన్నా? ప్రియ, మీకు విషయం మీకు అర్థమవుతుందా? అంటే దాసుని మనసు ఏ విధంగా ఉండాలంటే ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే 10వ వచనం చదువుకుంటే, అటువలనే మీరును మీకు ఆజ్ఞాపించిన అన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవి చేసి ఉన్నామని చెప్పుడాను. ఎల్లప్పుడూ కూడా మనిషి స్వభావము లేకపోతే దాసుల స్వభావము దేవుని ఎదుట ఏ విధంగా ఉండాలంటే, మేము నిష్ప్రయోజకులము, మేము పనికిరాని వారము, మేము వ్యర్థులము, నువ్వు చెప్పింది మేము చేస్తున్నాం, మేము చేయవలసినవి మేము చేసాం అనే ఉద్దేశం ఉండాలి తప్ప ఏ వ్యక్తి కూడా అతిశయం పడకూడదు. అది ప్రభువు చెప్పిన మాట. మీ విషయం మీకు అర్థమవుతుందా? ఏ వ్యక్తి కూడా దేవుని ఎదుట అతిశయపడడానికి వీల్లేదండి. నేను ఇన్ని మంచి పనులు చేశాను, నేను ఇంత మంచి గొప్ప కార్యాలు చేశాను అని తన స్వకార్యాలు తన స్వనీతిని ఉపయోగించి దేవునితో ఎవరు అతిశయపడడానికి వీలు లేదు. ఎందుకంటే మనుషుడు కార్యం చేయగలడే కానీ పరిపూర్ణత సంపాదించుకోలేడు మనుషుడు ఏనాటికి కూడా. దేవుని దృష్టిలో ఎల్లప్పుడూ కూడా మనిషి ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాడండి. మన పరిపూర్ణంగా దేవుని దృష్టిలో యథార్థంగా ఎప్పుడు ఎవడో ఉండలేడండి. కాబట్టి దేవుని వాక్యం మనకే సెలవిస్తుందంటే ఎవరు కూడా దేవుని అతిశయపడడానికి వీలు లేదండి. మన కార్యాలను బట్టి, మన స్వకార్యాలను బట్టి. ఒక చేసినప్పుడు కూడా మనిషి ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా ఉండాలంటే, మేము నిష్ప్రయోజనం చెప్పుకుంటూ నువ్వు చెప్పినే మేము చేస్తాం, మేము చేయవలసి మేము చేసామని అనుకుంటూ ఉండాలి తప్ప ఎవడు కూడా ఇగో నేను చేశాను కాబట్టి నువ్వు నాకు అది అనుగ్రహించని. ఇప్పుడు దాసుడు ఆ సందర్భంలో యజమాని దగ్గరికి వచ్చి నువ్వు చెప్పిన చేశాను కదా కాబట్టి నేను వెళ్తాను అని మళ్ళీ అతిశయకారత ఆ యజమానితో మాట్లాడకూడదని. అక్కడ కూడా వినమ్రంగా విధేయతతో యజమానుడే నువ్వు వెళ్ళు అంటే వెళ్ళాలి తప్ప నేను చేసాను కాబట్టి నేను వెళ్తానని మాట అనకూడదు అక్కడ. అది యజమానుడు సాధారణంగా మానవ రీతిగా ఒక యజమానుడు ఒక దాసుడు వర్తిస్తే దేవునితో కూడా సేమ్ అదేవిధంగా ఆత్మ సంబంధంగా ఆ మాట వర్తిస్తాయి. తర్వాత రోమపత్రిక మనం 3వ మాట చదువుకుంటే మనకి ఇంకా స్పష్టంగా మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం. లేఖనం ఏమి చెప్తున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. క్షమించండి. అబ్రహాము చూడండి 3వ వచనంలో అబ్రహాము దేవుని నమ్మెను అని లేఖనం చెప్తున్నదని పౌలుగా చెప్పడం జరుగుతుంది. అది అతనికి నీతిగా ఎంచబడిందని చెప్పడం జరుగుతుంది. ఈ 3వ వచనం అనేది రోమపత్రికలో ఉన్న అతి ప్రాముఖ్యమైన వచనంలో మరొక ప్రాముఖ్యమైన వచనం. కాబట్టి ఈ పౌలు గారు ఈ మాటను ఎక్కడ తీసుకొచ్చారంటే ఆది కాండము 15వ అధ్యాయము 6వ వచనంలో మాట ఉంటుందండి. లేఖనం ఏం చెప్తుందంటే ఎక్కడ చెప్పింది లేఖనం అంటే ఆది కాండం 15వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట చెప్పింది. ఒకసారి ఆలోచిద్దాం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మనం రోమపత్రిక ఎంత ఆలోచించినట్టు 9వ వచనంలో 22వ వచనంలో 23వ వచనంలో కూడా పౌలు గారు ఇదే మాటని ప్రస్తావించడం జరిగింది. చూడండి, మళ్ళీ రోమపత్రిక వెళ్ళిపోతాం. మనం రోమపత్రికలో 4వ అధ్యాయంలోనే మనం చదువుకుంటే 3వ అధ్యాయం ఇప్పుడు మనం 3వ వచనం చూసాం కదా, మళ్ళీ 9వ వచనం కూడా ఆ మాట ఉంటుందండి. 9వ వచనంలో సేమ్ ఆ మాట ఉంటుంది. మళ్ళీ గమనించగలిగితే 22లో ఆ మాట ఉంటుంది, మళ్ళీ 23లో మాట ఉంటుందండి. అంటే ప్రాముఖ్యంగా ఈ వచనాన్ని ఆది కాండం 15వ అధ్యాయం 6వ వచనం ఏదైతే ఉందో ఆ వచనాన్ని తీసుకొని పౌలు గారు మనకి 4 సార్లు రాయించడం జరిగింది 4వ అధ్యాయంలో. ఏంటి ప్రాముఖ్యం అంటే దేవుడు ఎలా నీతిగా ఎంచాడు, దేవుడు తన ఖాతాలు ఎలా జమ చేశాడంటే అది దేవుని నమ్మెను, నమ్మక దాన్నే దేవుడు నీతిగా ఎంచాడని పౌలు గారు దృఢంగా సాక్ష్యం ఇస్తున్నాడు. మనం ఒకసారి మనందరికీ అబ్రహాం సంగతి మనందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని మాటలు మనం చదువుకుంటే ఆదికాండం 15వ అధ్యాయంలో
అబ్రహాం గురించిన ఆ పూర్వ సందర్భం కొన్ని ఆదికాండంలో మనం చదువుకోగలిగితే మొదట మనం 12 యజ్ఞకి వెళ్ళినప్పుడు ఆదికాండం 12 యజ్ఞకి వెళ్ళినప్పుడు హారాన్లో ఉన్నప్పుడు అబ్రహాము అప్పుడు ఇంచుమించు అబ్రహాం వయసు ఒక 70 సంవత్సరాలు ఉంటుందని ఉన్నప్పుడేమో దేవుడు ప్రత్యక్షమైన అబ్రహాంతో కొన్ని వాగ్దానం ఇవ్వడం జరుగుతుంది మనతో తెలిసిన మాట. రెండో వాగ్దానం ఏంటంటే 2వ వచనంలో ఆదికాండము 12 చదువుకుంటే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండు అని అక్కడ ఒక 4 ఆశీర్వాదాలు ఇవ్వడం మనం చూడగలం. కాబట్టి దేవుడు అబ్రహాంకి సారాకి ఒక బిడ్డ పుడతాడు, ఆయన వాగ్దాన పుత్రుని పిలబడతాడు. తర్వాత మీరు మీ తర్వాత తరం వారు దేవుడు ఇచ్చిన వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుంటారు దేవుడు చెప్పడం జరిగిందని. ఇవన్నీ ఇచ్చిన తర్వాత అబ్రహాము దేవుడు వాగ్దానాలు ఎప్పుడు నెరవేర్చబడతాయని అప్పటి నుంచో ఆలోచిస్తూ ఉన్నాడు. ఆదికాండం 15:2 చదువుకుంటే, మరోసారి దేవుడు అబ్రాహాంతో ప్రత్యక్షమైన తర్వాత అబ్రాహాం ఎలాగంటాడు, ఆదికాండం 15:2 చదువు. అందుకు అబ్రాహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడినే పోవచ్చున్నానే, దమస్కు ఎలియాజరు నా ఇంటి ఆస్తికర్త అని అవును కదా అనే పదం ఉంటుందని. అంటే దేవుడు అబ్రాహాంతో రెండోసారి ప్రత్యక్షంగా మాట్లాడినప్పుడు ఆదికాండం 15 సందర్భం ఉంటుంది. 15:5 చదువుకుంటే, మరియు ఆయన వెలుపలికి ఆయన అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరిచూచి నక్షత్రం లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగను చెప్పాను. అప్పటికి ఇంచుమించు ఒక 10 సంవత్సరాల పైన అవ్వబోవచ్చు. అయినప్పుడు కూడా అబ్రహాం ఇంకా తనకు సంతానం కలగలేదు. అయినప్పుడు కూడా దేవుడు మరోసారి ప్రత్యక్షమే, దేవుడు నీ సంతానము ఆ విధంగా అవుతుందని అబ్రహాం మరోసారి హామీ ఇవ్వడం జరిగింది. కానీ మానవ దృష్టిలో ఆలోచిస్తే అది కొంచెం అసాధ్యమైన వాగ్దానంగా కనబడుతుందండి. ఎందుకంటే అప్పటికే అబ్రహాంకి వయసు చాలా ఎక్కువ అవుతుందని. అయినప్పటికీ కూడా అబ్రహాము దేవుణ్ణి నమ్మాడండి. అటువంటి సమయంలో కూడా అబ్రహాము దేవుడిని నమ్మాడండి. వాస్తవానికి అటువంటి వయసు గల వ్యక్తులు పిల్లలు కనడం అసాధ్యం. ఆదికాండం 15:6 చదువుకుంటే ఇప్పుడు చూడండి, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఎప్పుడు నమ్మాడు యెహోవాని? నమ్మడం అంటే ఇంతకుముందు కూడా అబ్రహాము దేవుడు నమ్మాడండి. ఇక్కడ చెప్పిన నమ్మకం అంటే అది విశ్వాసం అర్థం చేసుకోవాలండి. విశ్వాసం నమ్మకాన్ని ఒకటే. నమ్మినట్టు అర్థం పిల్లారా, ఆ మాట దేవుడు నా విషయంలో జరిగేస్తారని నమ్మాడండి. తను ఎటువంటి పరిస్థితుల్లో ఆ మాట మనం అర్థం చేసుకోవాలంటే, తన శరీరం కృషించిపోతుంది. తన శరీరం ఇంకా పిల్లలు కనే ఇది కూడా శక్తి కూడా తన భార్యకు లేదు. అయినప్పుడు కూడా అబ్రహాము దేవుని నమ్మిన పదం రాయించబడింది. ఆదికాండం 15:6 బట్టి మనం చదువుకోగలితే పిల్లలు ఒక 2 వాస్తవాలు మనం అర్థం చేసుకోవాలండి. ఏంటి 2 వాస్తవాలు? మొదట అబ్రహాము యెహోవా నమ్మింది మొదటిసారి కాదండి. ఇంతకుముందు చదువుకున్నట్టు కల్దీరులో అబ్రహాము దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ కూడా ఇప్పుడు అపోస్తలుల 7వ అధ్యాయం చదువుకున్నప్పుడు అపోస్తలుల 7వ అధ్యాయంలో స్టెఫను ప్రసంగం చేస్తూ అబ్రహాము గురించి కొన్ని మాట్లాడతారండి. అపోస్తలుల 7:3 చదువుకుంటే, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబో దేశం రమ్మని అతనితో చెప్పాను. అంటే దేవుడు ముందు ప్రత్యక్షమై తన ఊరు నుంచి నేను చూపించబో దేశంకు నువ్వు వెళ్ళు రమ్మని దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపు బట్టి వెంటనే లోబడిపోయి అబ్రహాము వెళ్ళడం జరిగిందని. హెబ్రీ పత్రిక 11:8 చదువుకుంటే హెబ్రీ రచయిత ఏ విధంగా అంటాడు, అబ్రహాము పిలబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తన స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశంకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. పిల్లరా, ఇవన్నీ మనం చదువుకుంటాం కానండి, మనం గ్రహించి వివేకంతో ఆలోచించగలిగితే అది చాలా
అసాధ్యమైనదే కనబడుతుందండి. ఒకసారి మనం ఆలోచించాం, మనమే అబ్రహాం స్థానంలో ఉంటే తెలియని ఊరికి, తెలియని జనాంగంలోనికి, తెలియని భాషలోకి మనం వెళ్ళినప్పుడు మనం వెళ్ళగలమా? దేవుడు ఒక వ్యక్తి అంటే ఎవరో చెప్పింది మాత్రం మనం వెళ్ళగలమంటే వెళ్ళలేం కదా. కానీ గ్రంథం సాక్ష్యం ఏంటంటే హెబ్రీ పదం 11 చదువుకున్నప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడిన పదం ఉంటుందండి. అక్కడ విశ్వాసం బట్టిన పదం ఉంటుందండి. 9వ వచనంలో కూడా విశ్వాసం బట్టి అతడు అబ్రహాము గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసి అయి, అంటే అబ్రహాము దేవుని ఎంత నమ్మాడో, ఎంత విశ్వసించాడో, దేవుడు వెళ్ళమంటే వెళ్ళాడు, దేవుడు ఇస్తారంటే ఇస్తారని నమ్మకంతో ఉన్నాడు. ఆ నమ్మిక ముందు భౌతిక పరిస్థితుల గురించి, ప్రకృతి సంబంధ విషయాల గురించి మొత్తం పూర్తిగా మర్చిపోయాడండి. దేవుడు ఇవ్వగలిగితే ఏ విధంగా ఇస్తాడు. ప్రకృతి ధర్మాలు కూడా మార్చే శక్తి దేవుడికి ఉంది. దేవుడు సర్వశక్తి మంతుడని అబ్రహాం మొదట నమ్మాడు. నమ్మడం బట్టి ఆ నమ్మిక అతన్ని నీతిగా ఎంచిందని గ్రంథం అని సెలవిస్తుంది. రెండో మాట ఏంటంటే ఆదికాండం 15:6 బట్టి నీతి మంతుడిగా తీర్చబడడం అనే జస్టిఫికేషన్ ఏదైతే ఉందో, ఒక సందర్భం చదువుకున్నప్పుడు అబ్రహాము మెల్కీసెదెకుని కలుసుకుంటాడండి, షాలేం రాజుని. అప్పుడు ఆదికాండం 14:19 చదువుకుంటే ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆస్వాదించబడును కాకని అక్కడ అని ఆ షాలేం రాజు ఆశీర్వదించడం చూడగలమండి. ఆదికాండం 14:19 ఉంటుంది. ఆ 14:19 అయిపోయిన తర్వాత రెండోసారి దేవుడు ప్రత్యక్షమే ఆదికాండం 15:1 ఈ మాట అనడం చదువుతుంది. ఏంటంటారంటే అబ్రామ భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధిక మగునని ఆదికాండం 15:1 చదువుకుంటుంది. కాబట్టి మనకేమంత పిల్లరా, దేవుడు చెప్పిన మాటని రెండోసారి మెల్కీసెదెకు చెప్పడం జరుగుతుంది ప్రవచన భాషలో. తర్వాత దేవుడు మళ్ళీ ప్రత్యక్షమే సేమ్ మాట రిపీట్ చేసే జరిగింది. అంటే ఇన్ని జరిగినప్పుడు కూడా అబ్రహాము ఆ మాటని పరిపూర్ణంగా విశ్వసించాడండి. ముందు విశ్వాసం ఉంచాడు మాట పట్ల, దేవుని మాట పట్ల, దేవుని వాగ్దానం పట్ల ముందు పనిచేసే ముందు అది విశ్వాసం ఉంచాడండి. ఆ విశ్వాసమే దేవుని దృష్టికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము నీతిమంతుడు అంటే ఆదికాండం 16:6 ముందు కూడా అబ్రహాము నీతిమంతుడే, తర్వాత కూడా నీతిమంతుడే. అబ్రహాము నీతిగా ఎంచడని మొట్టమొదటి పదం ఆదికాండంలో వాడడం ఇదే తొలిసారి. ఈ సందర్భం ముందు ఆదికాండం 15:6 చదువుకుంటే ఆ సందర్భం ముందే అబ్రహాం నీతిమంతుడిగా తీర్చబడినప్పుడు కూడా తనను సూచిస్తూ నీతి అనే పదాన్ని వాడడం ఇది తొలిసారి. తర్వాత అబ్రహాం తన విశ్వాసం మీద నీతిమంతుడు తీర్చబడిన సంగతి ప్రత్యేకించి చెప్పిన వచనం మీద మొట్టమొదటిగా ఆదికాండం 15 దీని తర్వాత ఇంచుమించు 14 సంవత్సరాల తర్వాత అబ్రహాము సున్నత పొందాలని ఆజ్ఞ దేవుడితో పొందడం జరుగుతుంది. ఆదికాండం 17 మాట ఉంటుంది. తర్వాత కొన్ని సంవత్సరాలు 100 సంవత్సరాల తర్వాత మోషే ధర్మశాస్త్రం ఇవ్వబడింది ఇశ్రాయేలుకు. అది పరిపూర్ణంగా ఆజ్ఞత ఇవ్వబడింది. అయితే ఆదికాండము 12 అబ్రహాంకి ఏమైనా వాగ్దానం ఎదుగుతుందో ఆ వచనాన్ని పౌలు ఇదివరకు గలతీ పత్రికలో 3:6-9 కూడా దాని లింక్ పెట్టారు. అబ్రహాము ప్రస్తావన తీసుకొస్తే పౌలు గారు ఆదికాండం 12 మాటని గలతీ పత్రిక 3:6-9 దాన్ని జత చేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు రోమపత్రిక 4 చదువుకుంటున్నాం. ఇప్పుడు మనం 4 చదువుకుంటున్నాం కదా. 4వ అధ్యాయంలో 18-22 వచనాలు ఏవైతే ఉంటాయో మనం తర్వాత చదువుకుంటాం. 15:6 దాన్ని కూడా జత చేయడం జరుగుతుంది. యాకోబు పత్రిక కూడా చదువుకుంటే యాకోబు పత్రిక 2:21-24 వచనాలు ఏవైతే ఉంటాయో అక్కడ కూడా అబ్రహాము తన కుమారుని బలి అర్పించిన సంగతి ఉంది. అక్కడ లింక్ చేయడం జరుగుతుందని. అంటే ప్రధానంగా విశ్వాస గురించి
చెప్పని మాటలు ఎక్కడైతే కనబడుతుందో కొత్త నిబంధన ప్రతి దాంట్లో కూడా అది అబ్రహాం యొక్క జీవిత సంఘటన అనేది దానికి ముడిపెదురు రాయడం జరుగుతుంది. ఎందుకంటే అన్నిటికీ ప్రధానంగా ప్రాముఖ్యం విషయం మనమే గమనించాలంటే అబ్రహాము దేవునికి నమ్మకస్తుడే ఉండేను. అబ్రహాము దేవుడికి నమ్మకస్తుడే ఉండేను, యెహోవాను నమ్మెను. ఆ నమ్మిక అతనికి నీతిగా ఎంచబడిందని పౌలు చెప్పడం జరుగుతుందని. అయితే ఆనాడు యోధులు ఏమని ఆక్షేపణ ఇస్తున్నారంటే పౌలు గారితోని, అబ్రహాము అందరిలో అతి శ్రేష్ఠుడు, అబ్రహాము క్రియలు చేసేవాడు, క్రియల వల్ల కూడా దేవుడు నీతిగా ఎంచాడని అది యూదుల యొక్క వాళ్ళ యొక్క ఆలోచన. కానీ పౌలు నొక్కి చెప్తుంది ఏంటంటే నీతిని బట్టి కాదు, నీతి కన్నా ముందు అబ్రహాము దేవుడు నమ్మాడు, దాన్ని బట్టి అతనికి నీతి గంచమని పౌలు గారు ఆయన చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు రోమపత్రిక మనం 4వ అధ్యాయము 3 మరోసారి చదువుకుంటే కిందకి వస్తే, పని చేయని వానికి జీతం రుణం కానీ దానమని ఎంచబడదు అన్న పదం ఉంటుంది 4వ వచనంలో. మనం కొన్ని విషయం మనం ఆలోచించగలిగితే మనం ఆలోచించాం. ఎంచబడినట్టు అర్థం ఏంటంటే జమ చేయుట, అది దేవుని లెక్కించే ఏర్పాటు, అది అకౌంట్ సంబంధించిన పదం ఆలోచించాం. అంటే దేవుడు అబ్రహాం జీవితంలో ఎంచినంటే తన ఖాతాలో జమ చేసేది దేవుడు అనే విషయం అర్థమైన అంటే నీతి అనేది దాన్ని అబ్రహాం యొక్క ఖాతాలో జమ చేశాడు దేవుడు. దేని బట్టి అంటే అతని పరిపూర్ణతను బట్టి కాదు, నమ్మిక బట్టి. ఇటు మనం కొంచెం విషయం ఆలోచిస్తే అబ్రహాం ఎంత మంచివాడు అయినప్పుడు కూడా అతను కూడా పాపం చేశాడు. అతని జీవితంలో కూడా కొన్నిసార్లు అపరిపూర్ణత కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సారాను 2 సందర్భాల్లో తన సహోదరిని అబద్ధం ఆడుతాడండి. అంటే కొన్నిసార్లు అబద్ధపడిన సందర్భం ఒకసారి ఉంటుంది. తర్వాత మరి సారా చెప్పిన వెంటనే హాగర్ని శ్రమ పెట్టడానికి తను గర్భం దాచినప్పుడు మరి అబ్రహాము వెంటనే సమ్మతిస్తాడండి. నచ్చింది చేసుకో అంటాడు. అంటే తన భార్య సారాతో నచ్చింది చేసుకున్నప్పుడు తను హింసిస్తుంది హాగర్ని, అసూయ అంటే తను గర్భంతో ఉన్నప్పుడు. అంటే మనకి ఏమర్థం అవుతుందంటే అబ్రహాం యొక్క విశ్వాస సైతము ఎక్కువే, కానీ తనలో పరిపూర్ణత తక్కువ విషయం మనకు అర్థం చేసుకోవాలి. విషయం మీకు అర్థం అవుతుందా? అబ్రహాం విశ్వాసంలో చాలా ఎత్తులో ఉన్నాడు, కరెక్టే. కాకపోతే పరిపూర్ణత అర్థం ఏంటంటే లోపం ఉన్న జీవితంలో మటు తనకు కొన్ని తప్పిదాలు అయితే ఉన్నాయి. మనం చదువుకుంటే కొన్ని సందర్భాలు అబద్ధం అన్నట్టుగానే, తర్వాత కొన్ని చదువుకుంటే అది కొన్ని అపరిపూర్ణత అతని జీవితంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం కొన్ని విషయాలు మనం ఒక బోర్డు మీద జస్ట్ చిన్న టేబుల్లో రాసుకుంటే ఒకవైపు ఏమో పాపము, మరొక వైపు ఏమో ఖర్చు, మరొక వైపు విశ్వాసము. విశ్వాసము, పాపం అంటే ఖర్చు చేయడం, విశ్వాసాలు జమ చేయడం. దేవుడి విశ్వాసం మనం అనుకున్న ఇంచునంటే అతని ఖాతాను జమ చేయడం. అంటే విశ్వాసం బట్టి దేవుడు అలా జమ చేసుకుంటూ వస్తే ఏది ఎక్కువ వస్తుంది? పాపం ఎక్కువ వస్తుంది, విశ్వాసం ఎక్కువ వస్తుంది. అంటే మనం మనకు అర్థమవుతుందో చెప్తున్నాను. కానీ అంటే మనం నేర్చుకోవాల్సిన ఏంటంటే పిల్లారా, ఇప్పుడు కూడా ఏ ఉదాహరణ కూడా మనం పరిపూర్ణంగా ఉండదనుకోండి. అంటే దేవుడు అబ్రహాం యొక్క పరిపూర్ణతను చూడలేదు, కానీ దేవుడు ఆయన విశ్వాసం చూసిన విషయం మనం అందరూ కూడా అర్థం చేసుకోవాలి. దేవుడు అబ్రహాం పరిపూర్ణత చూడగలిగితే దేవుడు ఈనాడు విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే మనిషి ఎన్నప్పుడు కూడా పరిపూర్ణత కాలేడండి. మనుషులందరూ పౌలు అదే సాక్ష్యం ఇచ్చాడు. ఏ వ్యక్తి కూడా పాపం చేయకుండా ఎవరు ఉండలేదు. కానీ దేవుడు అబ్రహాంలో ఏం చూసిన, అబ్రహాం విశ్వాసం చూశాడండి. ఆ విశ్వాసం బట్టే అతను నీతిగా ఇచ్చాడండి. ఆ విశ్వాసం బట్టి దేవుడు రక్షిస్తాడని ఇక్కడ పౌలు కూడా చెప్పడం జరుగుతుందని. పిల్లలు మీకు విషయం అర్థమవుతుందో చెప్తున్న మాటలన్నీ కూడా. పౌలు గారు ఆయన నొక్కి వాక్యాల నుంచి చెప్తున్న మాట ఏంటంటే మనందరం కూడా మనకు క్రియలు బట్టి ఎప్పుడూ రక్షించబడలేము. అది దేవుని యొక్క కృప మీద ఆధారపడి ఉంది తప్ప ఆయన బోధతలు చూసి వెతికితే మనలో ఎన్నో తప్పులు ఫైండ్ అవుట్ చేయగలరు. ఇప్పుడు మనం పరలోకి వెళ్ళడానికి మనం ఏం చేసామంటే మనం ఏం చెప్పగలం చెప్పండి? ఒకసారి ఆలోచించండి. ఒకళ్ళు మనం క్వశ్చన్ వేసారు అనుకోండి, పరలోకం వెళ్ళడానికి
చాలినంత పని నువ్వేం చేసావు అని మనం క్వశ్చన్ వేసినప్పుడు మనం ఏం చేయగలమండి? మనం ఖచ్చితంగా చెప్పగలం, మనం ఇది చేసాం అది చేసాం ఒక చెప్తే చెప్పచ్చు. కానీ మరి చేయని వాటి విషయమే అర్థమేముంది? చేసిన పనులు మనం చెప్తాం, మరి తర్వాత మనం లోపాలు మన సంగతి ఏంటి? మరి లోపాలు దేవుడు ఎలా అంగీకరిస్తాడు? కాబట్టి పౌలు చెప్తుంది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా మన క్రియలు బట్టి కాకుండా మన విశ్వాసం బట్టి మన జీవితం కొనసాగించాలి. రక్షణ జీవితం అనేది ప్రాముఖ్యంగా విశ్వాసం మీద ఆధారపడి ఉంది తప్ప క్రియలు బట్టి కాదని అక్కడ చెప్తున్నాడు రండి. అంటే మరి దీన్ని బట్టి క్రియలు అవసరం లేదా, అంటే పనులు అవసరం లేదా, విశ్వాసం సరిపోద్దా అంటే ఇక్కడ ఇప్పుడు మన ఆదికాండం 15:6 చదువుకుంటే దేవుడు ఎలాగ నీతిగించాడో అని మనం అక్కడ చదువుకున్న వచ్చినాము. ఈ మాటలని ఒకసారి మనం గలతీ పత్రిక 3 అధ్యాయంకి వెళ్దామండి. ఒకసారి గలతీ పత్రిక 3 అధ్యాయము 6-9 వచనాలు చదువుకుంటే అక్కడ ఇదే మాటని పౌలు గారు ప్రస్తావిస్తూ ఒక సందర్భంలో మరొక మాట అనడం జరుగుతుంది. గలతీ పత్రిక 3 అధ్యాయము 6-9 వచనాలు చదువుకుని పిల్లలు అక్కడ ఏమంటారంటే పౌలు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడిన, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులను మీరు తెలుసుకునండి. దేవుడు విశ్వాసం మూలంగా అన్యజనులు నీతిమంతులను తీర్పు ఇచ్చినని లేఖనం ముందుగా చూసి నీ యందు అన్యజనులందరూ ఆశ్రదించబడుదురు అని అబ్రహాము సువార్త ముందుగా ప్రకటించను, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం కలిగిన అబ్రహాంతో కూడా ఆశ్రదించబడుదురు అని పదం వాడారండి పౌలు. అంటే పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తి అబ్రహాం కుమారుడు ఎప్పుడు అవుతారంటే అబ్రహాం యొక్క సంతానం బట్టి లేకపోతే అబ్రహాం వంశం బట్టి కుమారుడైతే అవ్వచ్చు, కానీ అది నిజమైన కుమారుడు అనిపించుకోదు. పౌలు గారు ఏ స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే, అబ్రహాం కొన్న విశ్వాసం ఏ విధంగా ఉందో ఆ విశ్వాసం బట్టి ఎవరైతే దేవుడు నమ్ముతాడో, ఆ విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటాడో ఆ వ్యక్తి నిజమైన అబ్రహాం కుమారుడు పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు యూదులు ఏమనుకునేవారు? వాళ్ళందరూ కూడా అబ్రహాం సంతానం ఒక విధంగా చూసుకుంటే, కాబట్టి మేము అబ్రహాం కుమారులు గొప్పగా ప్రౌడ్గా చెప్పుకునేవారు. కానీ పౌలు ఏమంటారంటే, మీరు అబ్రహాం పిల్లలు కాదు. అబ్రహాం పిల్లలు అయితే అబ్రహాం పిల్లలు మనం ఎలాగ ప్రౌడ్గా చెప్పుకోవాలంటే ఆయన సంతానం వచ్చిన వ్యక్తిగా చెప్పుకోకూడదు. కానీ అటువంటి విశ్వాసం మేము కూడా కలిగి ఉన్నాము, అబ్రహాంతో నీతిమంతులు మేము కూడా ఉన్నామని ఆ ఉద్దేశంతో మేము అబ్రహాం పిల్లల్ని కుమారులు చెప్పుకోవాలి తప్ప అది వంశపరంగా వచ్చిన దాన్ని బట్టి చెప్పకూడదని అక్కడ పౌలు గారు చెప్పడం విషయం మనకు అర్థమవుతుంది. మరి క్రియలు అవసరం లేదంటే క్రియలు కూడా అవసరమే. ఇప్పుడు యాకోబు పత్రిక 2 అధ్యాయము 21 చదువుకుంటే 21-23, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడు ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వల్ల నీతి తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలిగేసిన నీవు క్రియల మూలంగా అతని విశ్వాస పరిపూర్ణ గ్రహించున్నావు కదా అని అక్కడ కూడా యాకోబు చెప్తూ, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మని అతనికి నీతిగా ఎంచబడిన అక్కడ కూడా యాకోబు చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? దేవుడు అబ్రహాం పరీక్ష పెట్టినప్పుడు ఇస్సాకును బలి ఇవ్వమని చెప్పినప్పుడు దానికి వెనుకాడదు అబ్రహాము. వెంటనే తన బిడ్డను తీసుకుని కొండ మీదకి వెళ్ళడం జరిగిందని, అంటే అక్కడ క్రియ జరిగిందని. ఇక్కడ యాకోబు ఆ క్రియలో కూడా ఆ క్రియ బట్టి కూడా అతను నీతిమంతుడు తీర్పు పొందుతాడని చెప్పడం జరుగుతుందని. అంటే ఇక్కడ ఎస్పెషల్లీ యాకోబు భక్తుడు అబ్రహాం ఉద్దేశం మాట్లాడుతూ, అబ్రహాం క్రియలు చేసాడు, క్రియలు బట్టి విశ్వాసం పొంది నీతిమంతుడు అయ్యాడు. అంటే ఇక్కడ ఎస్పెషల్లీ యాకోబు భక్తుడు అబ్రహాం విశ్వాసం బట్టి మాత్రమే కాకుండా అతనితో కూడా క్రియలు కూడా ఉన్నాయి చెప్తున్నట్టు జరుగుతుంది. మరి క్రియల ముందు విశ్వాసం ఉందంటే విశ్వాసం ఉందనే విషయం మనకు అర్థం అవ్వాలండి. విశ్వాసం ఉంటే ఆటోమేటిక్గా ఆ వ్యక్తి క్రియల వైపు మొలుతాడండి. విశ్వాసం లేకపోతే క్రియలోకి వెళ్ళడం జరగదు. అంటే పరిపూర్ణ విశ్వాసం ఏ విధంగా చేస్తుందంటే ఆ వ్యక్తిని, ఆ విశ్వాసం అనేది దేవుని మాటకి విధేయాలే, ఆయన ఆజ్ఞలు లోబడేటట్టుగా ఆ విశ్వాసం పురుకొలుపుతుంది. ఇప్పుడు హెబ్రీ పత్రిక 11 అధ్యాయం చదువుకుంటే 17-19 వచనంలో, అబ్రహాము శోధించబడి విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడ వాగ్దానం సంతోషం అంగీకరించిన ఇస్సాకు వలన నీ సంతానమనమడును అని ఎవరితో చెప్పబడును. ఆ అబ్రహాము మృతులను సైతం ఇప్పుడు దేవుడు శక్తిమంతులను ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతని మృతులను మరలా పొందాను అని పదం వాడారు.
అంటే అక్కడ అబ్రాహాం బలి ఇచ్చినట్టు దేవుడు చెప్పినప్పుడే అబ్రాహాంకి విషయం ఏమవుతుందంటే, ఒక దేవుడు బలి ఇచ్చినా సరే తిరిగి ఆయన్ని బ్రతికించేవ్వగలడు అనే విశ్వాసం ఎవరిలో ఉంది? అబ్రాహాంలో ఉందని. అబ్రాహాం అనే విశ్వాసం ఎటువంటిదంటేనండి, దేవుడు ఏం చెప్తే చేసేవాడు, దేవుడు ఏం చెప్తే అదే తోచ తప్పకుండా పాటించేవాడు. మరి ఆ విధేయత ఎలాగొచ్చింది? ఆ విధేయత రావడం విశ్వాసం అండి. సాధారణంగా ఇప్పుడు ఆ విశ్వాసం లోపిస్తే ఏ విధంగా ఆలోచిస్తాడు మనిషి? లేక పుట్టిన కుమారుని ఇవ్వడానికి ఇష్టపడ్డాను, ఎందుకని క్వశ్చన్ చేస్తాను. కానీ అబ్రాహాం క్వశ్చన్ ప్రశ్న వేయలేదండి, దేవుడు చెప్పినట్టు చేశారండి. అలా చేయడానికి బుద్ధి ఎలాగొచ్చిందంటే విశ్వాసం. దానికి మూలం ఏంటంటే విశ్వాసం. విశ్వాసం ఏం చేస్తుందంటే ఒక మనిషిని దేవుడు ఆజ్ఞలు విధేయమైన మనసు కలిగిస్తుంది విశ్వాసము. విశ్వాసం సందేహం ఉండదండి. మనం చదువుకుంటాం, పాపానికి మనం నిర్వచనం అవిశ్వాసం కానిది పాపాన్ని నేర్చుకున్నాం. అవిశ్వాసంలో పాపం ఉంటుంది, సందేహంలో పాపం ఉంటుంది. విశ్వాసంలో పాపం ఉంటే అవకాశం ఉండదు. విశ్వాసం పరిపూర్ణంగా నమ్ముతుంది. విశ్వాసం వ్యక్తిని పరిపూర్ణంగా ఆజ్ఞలు లోబెట్టినట్టు చేస్తుంది. కాబట్టి అబ్రాహాము క్రియలు బట్టే దేవుడు కూడా ఆదికాండం 26 అధ్యాయం చదువుకుంటే 26 అధ్యాయంలో 3 నుంచి 5 వచ్చింది. ఇస్సాకుతో కూడా దేవుడు మాట్లాడుతూ దేవుడు ఇస్సాకుతో ఏమంటాడంటే, సేమ్ అబ్రాహాం తన మాటలు, నేను నీకు తోడేవుని నేను ఆస్వాదించును. అలా కిందకు వస్తే ఏలయనగా అబ్రాహాము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలు నా కట్టడలను నా నియమాలను గైకొనని చెప్పాను. స్వయంగా దేవుడు అబ్రాహాము సాక్ష్యమిస్తూ, అబ్రాహాము నా నియమాలు గైకొన్నాడు, నా ఆజ్ఞలు పాటించాడు, నా కట్టడలు పాటించాడు అని దేవుడు చెప్పడం జరిగింది. మనకి ప్రియులు మనకి ఏమర్థం అవ్వాలంటే, విశ్వాసం తర్వాత క్రియలు కూడా అవసరము. క్రియలు లేకుండా ఆ విశ్వాసం పనికిరాదు. కానీ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, పరిపూర్ణ విశ్వాసం అనేది క్రియలు ఉండేటట్టుగా చేస్తుంది. పరిపూర్ణ విశ్వాసం అనేది అది క్రియలు పొందేటట్టుగా చేస్తుంది. అంటే విశ్వాసం మూలం, ఆ విశ్వాసం పరిపూర్ణ విశ్వాసమే ఉండాలి. పరిపూర్ణ విశ్వాసం అయితే ఆటోమేటిక్గా ఆ విశ్వాసం క్రియలు చేసేటట్టుగా నడిపిస్తుంది. క్రియలు అంటే అర్థం ఏంటి? క్రియలు అంటే దేవుని ఆజ్ఞలకు విధేయులు ఉండటం, అదే కదా అర్థం. కాబట్టి విశ్వాసం ఉంటేనే క్రియలు జరుగుతాయి, విశ్వాసంలో క్రియలు జరగవు. ఆ విశ్వాసము మామూలు విశ్వాసం కాదు, పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉంటే ఎవరైనా సరే ఆ వ్యక్తి ఖచ్చితంగా కూడా క్రియలు జరిగేస్తారని ఇక్కడ పౌలు గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అది 4 అధ్యాయంలో 1 నుంచి 3 వచనాల వివరణ. మీకు విషయం అర్థమవుతుందా? అని ప్రధానంగా పౌలు చెప్పే ఉద్దేశం ఏంటంటే, దేవుడు అతని నీతిని ఎలాగ ఎంచాడో తనకు విశ్వాసం నమ్మికను బట్టి విశ్వాసం అంత ప్రాముఖ్యమైందని పౌలు గారు నొక్కి చెప్పడం జరుగుతుంది. ఇంతవరకు వాక్యాన్ని ఓపికమైన సోదరులందరూ మరొకసారి నాకు వందనం తెలియజేసుకుంటూ ప్రభు చేతి మీద మనం మరొక ఎపిసోడ్లో అందరూ కూడా కలుసుకుందాం, మిగతా బాగా చర్చించుకుందాం. అందరికీ వందనాలండి.